గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు, అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక మిథున రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మిథున రాశి వారికి కొత్త వారితో అనుబంధ బాంధవ్యాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మొదటి వారం చాలా అనుకూలంగా ఉంది. రెండో వారంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితో కలిపి మిత్రత్వంగా మాత్రం ఉంటారు. స్త్రీలకి సంతానం వల్ల సంతాన సౌఖ్యం కనపడుతోందని చెప్పచ్చు. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళతోటి సఖ్యత కనపడుతోంది. అలాగే మీ మనసులో ఉండేటటువంటి బాధలు కష్ట సుఖాలు అందరితో పంచుకోగలుగుతారు. ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. చురుకుగా ఉంటారు. జ్ఞాపకశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. చక్కని తెలివితేటలతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నాలు చేయడం, అలాగే అనుకున్నది సాధించడానికి తపన పడడం, కొన్ని రకాల సమస్యలు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించుకుని వాటికి నిర్ణయాలు తీసుకుని ఎంతకు వెళ్ళడం, ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోవడం, భార్యాభర్తల మధ్య కలయికలు, దాంపత్య జీవితంలో సమస్యలు తొలగడాలు, పరోపకార స్వభావం వల్ల ఆనందము, ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. వ్యాయామాల పట్ల, ఆహారాల పట్ల, ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆదాయం సంపాదించాలన్న తపన బాగా పెరుగుతుంది. అప్పులు తీర్చే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, వివాదాల పరిష్కారము, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ వారం చాలా ఈ 15 రోజుల్లోనూ కూడా అనుకూలత కనపడుతోంది. విద్యార్థులు కూడా ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా, చదువుపరంగా అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి అని చెప్పచ్చు. స్త్రీలు కూడా భర్తతో సౌఖ్యము, గృహంలో ఆనందము, వివాదాల పరిష్కారంతో పాటుగా వస్తు సౌఖ్యం కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి, వ్యాపార లబ్ధి కనపడుతోంది. అయితే స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. మీ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసుకుని వాటికి ఏదైనా పరిహారాలు చూసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలులు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.